ఆయన ఆకాశంలో సింహాసనం అంట, భూమి మీద ఆయన పాదపీఠం అంట. అంటే భూమి ఆకాశం అంతటికి ఆయన ఒక్కడే దేవుడు. అయితే ఆ యేసు ప్రభు పుట్టుకను గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు పుట్టుక అంటే యేసు ప్రభు పుట్టిన పండుగకి చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి సున్నం కొట్టుకోవాలా, డెకరేషన్లు చేయాలా, చర్చిలో బాగా డాన్సులు చేయాలా. ఇప్పుడు పిల్లలు డాన్సులు చేసి ఈ డాన్సులు చేయడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ కి ఇది ఒక సంతోషం అంతేగాని యేసు ప్రభు ఎందుకు పుట్టాడనంటే నా పైన కార్యక్రమం చూద్దామనండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, తీరులకు సువర్తమానం. తర్వాత ప్రకటించిన యెహోవా నన్ను అభిషేకించు, నలిగిన హృదయం గల వారి స్థిరపరచుటకును, చెరలో ఉన్న వారి విడిపించకు. అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా? చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఏంటి చెర? ఈ చెరలో ఎవరు ఉంటారు పిల్లలా? చెర అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. చెర అంటే సింపుల్ గా చెప్పాలంటే పాపం. పాపం అంటే ఏమి? పాపం పెద్దలు చేస్తారా? చిన్నపిల్లలు చేస్తారా పాపం? చిన్న పిల్లలు పాపం చేస్తారు. చిన్న పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు చూసో స్నేహితులను చూసో నేర్చుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు, అబద్ధాలు చెప్పేది ఎవరు నేర్పిస్తారు పిల్లలకి? ఏం రా స్కూల్లో పరిస్థితి దొంగతనం చేసినామంటే, లేదు సార్ మా అమ్మతోడు లేదు సార్, మా నాయనతోడు లేదు సార్, దేవునితోడు లేదు సార్, ఇక చర్చికి పోయితే మా యేసు ప్రభుతోడు లేదు సార్ అంటారు పిల్లలు, చిన్నపిల్లలు. అవునా కాదా? మరి అది పాపమా కాదా? ఎవరు నేర్పించారు పాపాన్ని? పిల్లలకి ఎవరు నేర్పించారు? పెద్దలు కాదు, అది లోపలే ఉంటుంది. ఎందుకంటే జన్మ పాపం. పిల్లలకి ఏం పాపము? జన్మతోనే పాపం. రెండోది కర్మ పాపం, వాడు చేస్తే వచ్చిన పాపం. ఈ జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని పోగొట్టగలిగిన వారు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. అందుకే అన్నాడు, నేను వారిని బంధకముల నుండి లేక వారిని ఆ యొక్క శాపముల నుండి విడిపించడానికి నేను వచ్చినాను. యేసు ప్రభు ఎందుకు పుట్టారంటే చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు మతం మారుస్తాడు, యేసు ప్రభు పేర్లు మారుస్తాడు, యేసు ప్రభు కులం మారుస్తాడు. అబద్ధమని, అది 100% అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఈ అబద్ధాన్ని, ఈ పాపాన్ని మనుషులు చాలా మందికి రుద్ది 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 వారు బాగుపడట్లేదు, బాగుపడే వారు బాగుపడట్లేదు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది ద్వారా ఎవరి కులాన్ని మార్చలేదు. ఎందుకంటే మనకు తెలుసు మన భారతదేశంలో కొన్ని వేల కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. మరి ప్రపంచానికి ఏముంటాయి? మరి ఇన్ని కులాలు, మతాలు, జాతులు, ఇంతమంది దేవుళ్ళు మన పాపాలని ఎందుకు క్షమించలేకపోతున్నారు? ఎందుకు మన పాపాల నుంచి మనల్ని విముక్తి కలగజేయలేకపోతున్నారు? ఇంకొక మంది తెలుసా, చాలా మంది చిన్న చిన్న బంధకాలు. 6 అడుగులు ఉంటాడు మారిగా, ఒకసారి లేచినప్పుడు వాడు దగ్గర 6 ఉన్నాడు. వాడికి చిన్న బిడి తాగే అలవాటు ఉంటుంది ఫస్ట్ లో. వాడు హైట్ ఎంత? 6 అడుగులు. బిడి హైట్ ఎంత? 3 ఇంచులు, 2.5, 3 ఇంచులు. దేనికి బానిస? 6 అడుగు మనిషి 3 ఇంచులకి బంధకం. అది బంధకం అంటే ఆ బంధకం చేసి కూడా విడిపించారు. అంతేగాని వాడి పేరు మార్చారు, వాడి పేరు మారప్ప గాని మారాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఆ యేసు ప్రభు రక్షించాడు. ఈ రోజు యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు. కూర్చోప్ప. ఇంకొక అంటున్నాడు, మరి నాకు తెలుసు తెలియదు కానీ చెప్తాను, లేచినప్పుడప్ప బన్నీ. ఇంత హైట్ మనిషి 2 ఇంచులు లేకుంటే 2.5 ఇంచులు ప్యాకెట్, సరే ప్యాకెట్. మన ఆంధ్రలో బంద్ చేసినా కర్ణాటకకు వస్తారు, బార్డర్లోకి పట్టుకోలేరు. అంత మనిషి బానిస బంధకాల్లో ఉన్నాడు. దేనికి? చిన్న ప్యాకెట్ బ్రాందీ సరాయికి. కూర్చోప్ప. అడిగొక అయిపోతున్నాడు సూర్య, లేప. ఈ మనిషి సైజు తగ్గిన ప్యాకెట్ చిన్నది విమల్ గుట్టక పానపరా లేకుంటే బతకలేనయ్యా అంటాడు వాడు.
పెండ్లాంలో నిలుస్తుంది కానీ పానపరం నిలుస్తలేనయ్యాడు. అదొక బంధకం. ఇంకొక ఆయన ఉన్నాడు, మీ ఊరు ఆయన లేపారమ తప్ప. ఈ మనిషికి ఏం పొందిన తెలుసా? ఫోన్. పెండ్లాం లేకపోయినా పర్లేదయ్యా, నా ఫోన్ నిలిచేయలేదయ్యా. అదొక బంధకం. చూడండి, ఆ మనిషికి ఒక బంధకం, ఆ మనిషికి ఒక బంధకం, ఆ మనిషికి ఒక బంధకం, ఆ మనిషికి ఒక బంధకం. ఇంకొక ఆయన ఏంటి ఆయన లేయప్ప, నువ్వు చెప్ప. ఈ అప్ప పేరు దేవేంద్రప్ప. ఈయన ఏం బంధకం తెలుసా? పెండ్లాంకి అబద్ధం ఆడే బంధకం. 1000 రూపాయలు చూసింటాడు, 600 ఇచ్చి ఇంతే నా వచ్చిందంటే, మా అమ్మతోడమ్మా 600 వచ్చిందమ్మా, ఈ పొద్దు పర్వాలేదు, వచ్చే వారం పర్వాలేదు, ఇంకొక వారం పర్వాలేదు, సంవత్సరాలు తరబడితే ఏమి? అబద్ధాలకి బానిస, బంధకం. కూర్చోప్ప. అంతేకాదు, ఇంకా ఆడబిడ్డలు పెద్ద పెద్ద వాళ్ళు ఇద్దరు తగ్గుతుంటారు, సన్న డబ్బా ఉంటుంది సంఖలో, 1.5 ఇంచు కూడా ఉంటుంది. అది ఇంచే ఏసుప్రభు నమ్మింటారు, దశపతి కలిసి పెట్టరు. ఏసుప్రభు నమ్మింటారు, హల్లెలూయా స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అంటారు. కానీ నశపుడి ఇవన్నీ బంధకాలు, బానిసత్వం. అందుకని ఒక పాట ఉంది, బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. యేసు ప్రభు వచ్చాడు. అంతేగాని ఏదో కులం మార్చి, జాతి మార్చి, పేరు మార్చి, మీ ఆధార్ కార్డులు మార్చి, ఇంకోటి మార్చి అవన్నీ మూర్ఖత్వం. బైబిల్ అంటుంది, యేసు ప్రభు తన ప్రజల పాపము నుండి వారిని విడిపించుటకు యేసు ఈ లోకమునకు వచ్చారు. మనుషుల పాపములో ఉంటే వాడు పరలోకానికి పోడు. మనుషుడు పాపములో ఉంటే పరిశుద్ధుడు యేసు దగ్గర రాడు. చాలా మనుషులు అండి యేసు దగ్గర రాయా నమ్ముకోయా అంటే, మీ దేవుడు పెద్ద దేవుడు లేప, మేము రాములే అంటే. చూడండి, పెద్దోడు తెలుసు, ఆ యేసు ప్రభు పెద్ద దేవుడని తెలుసు, ఆ యేసు ప్రభు పాపాలు క్షమిస్తానని తెలుసు, ఆ యేసు ప్రభు పాపాన్ని సహించడం తెలుసు. కానీ రావడానికి వాడికి ఏమంటే భయం. రావడానికి ఏమి? భయం. అయితే బైబిల్ ఒక మాట రాయబడింది, గొల్లలంట లూకాసు ఉంటుంది, గొల్లలు వారు గొల్లు కాసుకుంటూ భయపడుతుంటే ఆ గొల్లలు చెప్పిన మాట ఏమంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియపరుచున్నారు. ఏమన్నా, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? పశువుల పాకలో, బెత్లెహేములో, పల్లెటూరులో, చిన్న కుగ్రామం. ఆ యెరూషలేము, ఆ యొక్క బెత్లెహేముని నేను దగ్గర 200 సార్లు చూసాను. ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను, 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నా ఇంట్లో ఆడే ఉన్నది. ఇటు తొంగి చూసి కనపడేది నాకు ఆ చర్చు. నా వాక్యం తెలిస్తే నాకు కనపడేది ఆ చర్చు, రోజు చూసేవాడిని. అయితే యేసు ప్రభు ఇప్పుడు అక్కడ లేడు బెత్లెహేములో, ఆ గొర్రెల పాక, పశువుల పాకలో. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. మన ఊరికి వచ్చాడు, మీ లక్ష్మరికి వచ్చాడు. మీ లక్ష్మరిలో మిమ్మల్ని బాగు చేయడానికి యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా, మీ భారం అంటే పాప భారం. ప్రతి పాప భారము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడే. కానీ నేను మళ్ళీ చెప్తాను, ఎవడి కులం మారడానికి వీలు లేదు, మార్చడానికి ఎవడికి చేత కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తాడు, బలవంతం మతం మార్పిడి, బలవంతం. ఎవడి మతం మారడానికి వీలు లేదంటే వీలు. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా మారెప్ప కానీ, మా రాము కానీ, మా యొక్క సూరి కానీ, మా యొక్క హనుమంత, లేక దేవేంద్ర, పాస్టర్ రాజు, సంతోష్, ఎవడు కులం మారడం మార్చడం చేత కాదు. ఎవడికి బలవంతం చేసి ఎవడు కత్తిపెట్టి మార్చుతామా? మన మార్చలేవు. అది యేసు ప్రభు మార్చేది నా హృదయం, నా జీవితాన్ని. ఇప్పుడే వస్తాం మాట్లాడుకుంటూ వస్తాం. అమ్మకు మాట చెప్తుండే, చాలా మంది అయ్యా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నక్సలైట్లు ఉన్నారయ్యా, టెర్రరిస్టులు ఉన్నారయ్యా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి జీవితాలు మార్చలేసి. ఒకప్పుడు నేను కూడా యేసు ప్రభుని తెలుసుకోకుండా నక్సలైట్ జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క నక్సలైట్ తో సహవాసం చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. ఆదిలాబాద్ కొండల్లో, నిజామాబాద్ లో, హైదరాబాద్ పట్టణాల్లో నేను చాలా కాలం ఆ యొక్క చెరబండరాజు గారితో కానీ, లేకుంటే ఆ యొక్క కొండపల్లి సీతారామయ్యతో కానీ, గద్దర్ గారితో చాలా అన్యోన్యతగా ఉండేవాడిని. అయితే నా బ్రతుకంత భయం, ఎప్పుడు కొడతారో ఏం చేస్తారో భయంలో ఉండేవాడిని. అలాంటి నన్ను యేసు ప్రభు 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున నన్ను రక్షించాడు. అయితే మనం పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే,
పెరిగింది క్రైస్తవ కుటుంబంలోనే. అయితే క్రీస్తుని తెలియక దూరం వెళ్ళిపోయాను. యేసు ప్రభువును విడిచిపెట్టి లోకంలో పాపంలో బానిసత్వంలో తాగుడుకి అనేకమైన చెడుల వాటికి పేకాట్లకి బంధకాలకి బానిసైపోయిన నన్ను యేసు ప్రభు రక్షించాడు 27 సంవత్సరంలో. రక్షింపడ్డ తర్వాత నేను తీసుకున్న తీర్మానం ఏమంటే నాలాగా అనేకులు రక్షించబడాలి. నాలాగా బంధకంలో, నాలాగా కష్టాల్లో, దుఃఖంలో ఉన్న వారిని తల్లిదండ్రులు ప్రేమించకుండా, అన్న చెల్లెలు ప్రేమించకుండా, అస్సలు టీచర్లు ఇప్పటికి పిల్లారా నాకు పాఠం చెప్పిన టీచర్ మంచిగా భయపడదు, ఇప్పటికీ భయపడతా. సార్ నేను పాస్టర్ అంటే ఏం పాస్టర్ రా నువ్వు అంటాడు ఆయన. నేనంటే పోలీసులకు భయం మా ఊర్లో. అలాంటి నన్ను దేవునికి భయపడలాగా దేవుడని మార్చాడు. ఈ రోజు ద్వారా దేవుడు నా యొక్క పేరు మార్చలేదు, నా జాతి మార్చలేదు, కానీ నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు, నా మాటలు మార్చాడు, నా ప్రవర్తన మార్చాడు. ఎందుకు మార్చాడంటే నేను బంధకంలో ఉన్న బంధకాలు విడిపించాడు. ఆ బంధకాలు విడిపించడానికి ఈరోజు యేసు ప్రభు మీ గ్రామానికి, మీ ఇంటికి, మీ దగ్గరికి వచ్చాడే కానీ ఎవరిని వేరుగా మార్చగానే రాలేదు. నేను ఇంకొక మాట చెప్తాను, ధైర్యం అర్థం చేసుకోండి. నేను ఒక చిన్న మాట చెప్తాను, అర్థం చేసుకోండి. చాలా మంది మీ అందరూ తెలుసు, పుట్టింటికి ఒక దేవుడు, మెట్టింటికి ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, మా తాతలకు ఒక దేవుడు, ఇంకొకటి ఒక దేవుడు. అంటే ఇంట్లో చాలా మందికి దేవుళ్ళు ఉన్నారు, ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. అది యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే అన్ని విధాలుగా కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, కన్నీరులో, వేదనలో ఆయన ఒక్కడే మనల్ని నడిపించే దేవుడు. ఆయన ఆహారమైన దేవుడు, ఆయన నీరైన దేవుడు, ఆయన అగ్ని అయిన దేవుడు, ఆయన చూపునిచ్చే దేవుడు, డాక్టర్ ఆయన మంచి వైద్యుడైన దేవుడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. అయితే మనము అన్నిటికీ ఒక్కొక్క పేర్లు పెట్టుకొని చూస్తున్నాము. గణేశ్ అంటాడు నేను ఒక్కడే అన్ని అయి ఉన్నాను. హల్లెలూయా. ఆ ఒక్కడే నీ లోపలికి వస్తే, ఆ ఒక్కడే నీ ఇంట్లోకి వస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ తీరు మారిపోతుంది. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అంటే ఆయన ఒక్కడే అన్ని చేయగలిగిన దేవుడు. ఏ రాత్రి నీ సమస్య, నీ బాధ, నీ దుఃఖం, నీ కన్నీరు నీ ప్రజలకు కొన్నిసార్లు భార్యకు చెప్పుకోలేవు, స్నేహితులకు చెప్పుకోలేవు, అన్న తమ్ముడికి చెప్పుకోలేవు, తల్లి చెప్పుకోలేవు, పిల్లలకు చెప్పుకోలేవు. అలాంటి బాధలు కూడా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు చెప్పండి మీ బాధ, మీ దుఃఖం, మీ కన్నీరు, ఆయన వింటాడు, విడిపిస్తాడు. ఆయన అంటాడు ప్రయాసపడి భారమేచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ రాత్రి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు, ఆ బంధకాలు విడిపించుటకు నా యేసు శక్తిమంతుడు అయి ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నమ్ముట నీ వలన అయితేనే. నమ్మాలి యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో అంగీకరించు. ఆయన తప్పకుండా ఇంటికి వస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశ్రయించిన దేవుడు, మమ్మల్ని ఆశ్రయించిన దేవుడు నేను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి కళ్ళు మూయబడాలి. ఎవరుగా మీరు ఎవరైనా సరే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించు, నిన్ను పరీక్షించుకో. నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎలాగుంది, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఎలాగుందో సార్ పరీక్షించుకో. ఈ రాత్రి నీ పరిస్థితి మార్చగలడు నా దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన యేసు నా యేసు క్రీస్తు వారు. ఓ మనిషి చింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో, ఓ మనిషి చింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూసి దగా పడుకుమా, బలము చూసి పడుకుమా, ధనము చూసి దగా పడుకుమా, బలము చూసి పడుకుమా. అవును రచమరి గ్రామస్తులారా, యేసయ్య చెప్తున్నారు, ఇప్పుడున్నవారు రేపు లేరు,
ఓ మనిషి, నీవంతా లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణము నష్టపోతే ఎక్కడికి వెళ్తావు? చాలా మంది అంటారు పాపము చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యము చేస్తే స్వర్గానికి వెళ్తారు. పాపం అంటేమి, పుణ్యం అంటేమి? ఇగో నువ్వు పెద్ద పాపం చేయవలసిన చేసావేమో, దేవుడు నన్ను క్షమించుడు అంటున్నావా? ఇగో యేసయ్య నీ కొరిక వచ్చాడన్నా, అమ్మ నీ కొరిక వచ్చాడు. యేసయ్య నేను పాపి, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రాను. ఈ రోజే రక్షణ ఇచ్చే దేవుడు అయినాడు. ఈ రోజే, ఈ క్షణమే, ఈ గడిలోనే ఆయన నీ ఇంటికి వచ్చేవాడు ఉన్నాడు, నీ ఇంటిలో వచ్చేవాడు ఉన్నాడు, నీ హృదయంలో వచ్చేవాడు ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు, మన కొరకు నరవటానికి వచ్చాడు. ఒక్కసారి యోచించు. ఈ లోకమంతా గతించిపోతుంది, ప్రతి మానవుల ఆశలను గతించిపోతుంది. కొండలు మెట్టలన్నీ తత్తరలిపోతాయి, భూకంపాలు, వరదలు అన్ని వస్తున్నాయి. దీనికి సూచన ఇగో త్వరగా యేసయ్య వస్తున్నాడు. ఎవరైనా సరే మనకెవరు చెప్పలేదు అని అనొచ్చారేమో. అయితే అని వచ్చే సమయములంట ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ రొమ్మ కొట్టుకొని చూస్తారు. అప్పుడు ఏడ్చొద్దు. ఈ రోజు నీ పాపల కొరికి ఏడ్చు. అయ్యా నేను పాపిని క్షమించు. నువ్వు చర్చకు వచ్చవలసిన అవసరం లేదు. ఇగో నన్ను ఏమంటారు, నన్ను కొల్లించి బయట వేస్తారు, ఎవరి అవసరం లేదు. నీ హృదయంలో విశ్వసించు, యేసయ్యా నేను పాపిని క్షమించు, నా హృదయంలో రా. అయ్యా నేను నరకానికి వెళ్ళకూడదు, నేను స్వర్గానికి వెళ్ళాలి. నా నీ పరిస్థితులన్నీ మార్చే దేవుడు యేసయ్య అన్నాడు. దేవుని బిడ్డ స్వరం వింటున్న నీవు నీ హృదయం దేవునికి ఇవ్వు. ఈ రోజే నువ్వు పరలోకానికి వారసుడైతావు, నరకానికి ఇంకా వెళ్ళవు. ఆయన మార్గము, పరలోకానికి తలుపు ఆయన అయినాడు. కాబట్టి విశ్వసించి నమ్ము. దేవుడిని దీవించుడుగా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా. ఎవరైతే విశ్వసించారు, హృదయం అంగీకరించారు, వాళ్ళ పాపలు క్షమించండి, వాళ్ళ రోగాలు క్షమించండి, వాళ్ళ దరిద్రతని విడిపించండి, సమాధానమైన నెమ్మదిని వాళ్ళ పంట ఫలాలు దీవించండి, రక్షణ దయచేయండి. ఎవరు వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు ఎవరికి ఏ యాక్సిడెంట్ కాకుండా, ఎవరికి ఏ అపాయం, ఏ ఒక్క పురుగులు గుడుగు తాకకుండా అది రెక్కల కింద దాచుకొని భద్రపరచమని, ఇక్కడున్న సంఘాలను దీవించి ఆశీర్వదించి అనేక ఆత్మలతో నింపి నడిపించమని, చిన్నపిల్లలను కూడా ఆరోగ్యం, ఆయుష్యం, బలం దయచేయండి. వాళ్ళ చదువుల జ్ఞానము, తెలివి, వివేచన, బలము దయచేయండి. వాళ్ళ బిడ్డలకు నీవే తోడుండమని, తల్లిదండ్రులు కూడా ప్రభా వాళ్ళ ముదిమి వచ్చే వరకు నీ తోడుండి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించమని, పెద్దవారికి, యవనస్తులకేమి, పెద్దవారికేమి, తల్లి రుద్రాన్లకేమి ప్రతి వారిని తాకి నడిపించమని, ఈ పట్టణంలో ఏ రీతిగా అనవత కాకుండా చల్లతనము అనుగ్రహించమని, నెమ్మది అనుగ్రహించమని, సమాధానము, ప్రేమ, ఐక్యత, ఒకరినొకరు అర్థం చేసుకున్న మనసు కుటుంబంలో ఈ ఒక మన రక్షమరి గ్రాములు అనుగ్రహించమని, సమస్తమైన నీకే ఇప్పుడు పాడుతున్న మీరే మాట్లాడున్నామని యేసుని మడిచినాం తండ్రి. ఆమేన్.